షట్ అప్! పిచ్చి మాటలు మాట్లాడుకో. నా గురించి తెలియక రాంగ్ డైల్ చేసుంటావు. వివరాలు తప్పవు. అన్నీ తెలుసుకునే ఫోన్ చేస్తా ఉండా. మా ఇంట్లో వాళ్ళ గురించి అలా మాట్లాడితే చంపేస్తాను. నేను కూడా అదే చెప్తా ఉండాను. నాకు జరిగిన దానికి బదులు తీర్చుకోవాలనే నీ పెద్ద కోడలు పార్వతిని సంపేయాలనుకునుండా. ఏయ్, ఎవరే నువ్వు? ఎవరు? మర్చిపోయిందా? పిచ్చెక్కిందా? జరిగేదే చెప్తా ఉండా. పండగలోనే పార్వతి సచ్చిపోతాది. వంటగదిలో తప్పించుకునుండాది. హలో! ఏయ్! హే! హలో! అఖిల, అఖిల, ఏమైంది అఖిల? పార్వతి ప్రాణాలు తీస్తామని ఎవరు బెదిరిస్తున్నారండి? ఆ నీలాంబరి ఇలా చేసింది అనుకుంటా అఖిల. లేదంటే చాముండేశ్వరి ఏమైనా చేసి ఉంటుందా? చాముండేశ్వర్ అయితే ఇండైరెక్ట్ గా దాడి చేయదు, ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలనుకుంటుందండి. ముందు ఆ రాక్షసి ఎక్కడుందో చూద్దాం. పద పద పదండి. రమ్మంటే కొడుతున్నారేంటి? పార్వతి జోలికొస్తే చంపేస్తానేమనుకుంటున్నావు? ఎవరిని బెదిరించాలనుకుంటున్నావా? నేనెవరిని బెదిరించానంటే అసలు ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదండి. డ్రామాలు అడితే గొంతు నిలువేస్తానేమనుకుంటున్నావు? అఖిల వదిలే. పండగ అయిన తర్వాత దీని సంగతి చూద్దాం. మనుషుల్ని పెట్టి మా మీద కుసిగొల్పాలని చూస్తే మాత్రం నిలువ నీడ కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. నా కర్మేంటి ఇలా తగలబడింది? ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఓ వాయించేస్తున్నారుగా. నా వాళ్ళెవరైనా నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏం అర్థం కావట్లేదు దేవుడో. రే విడిపించండి రా! అరే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి రా నాయనా! అమ్మా! అక్క, నువ్వు బయట నుంచి వచ్చావా? ఆ గుంటనక్క మొహం చూసొచ్చావక్క? ఏంటక్క అలా ఉన్నావు? దాని గురించి మర్చిపోండి మేడం. మీరు సంతోషంగా సంబరాలు చేసుకోండి. మామ్, కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చారు. మనందరం కలిసి పండుగ జరుపుకోవాలి. పార్వతి ఎక్కడుంది? పెరటి గడుపుకు పసుపు కుంకుమలతో బొట్లు పెడుతుందా ఆంటీ? పెట్టేశానమ్మగారు. ఇప్పుడు ఇంటికి కలొచ్చేసింది. పార్వతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఏమైందమ్మగారు? వంట వార్పు వీటన్నిటిలో జాగ్రత్త తీసుకోవాలని అక్క చెప్తోంది. అవును భవాని, కరెక్ట్ గా చెప్పావు. నేను కనిపెట్టేశాను బావుగారు. రండమ్మగారు, ఆరు బయట పాలు పొంగించి సంక్రాంతి పండుగను మొదలు పెడదాం. అలాగే, పద. పదండి. బా నొప్పిగా ఉందిరా నాయనో. అబ్బా ఆంటీ, అంకుల్, దేవా దేవా ప్లీజ్, దేవా దేవా ప్లీజ్, దేవా ఆంటీ, అంకుల్ 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 ప్లీజ్ అంకుల్. ఐశ్వర్య మాహి, శేఖర్ శేఖర్ తీ శేఖర్. పొయ్యి వెలిగించమ్మా. పార్వతి వెలిగిస్తుంది పెద్దబాబు, వెలిగించు పార్వతి. చూస్తున్నావా నీలాంబరి? ఈ ఇంటి పెద్ద కోడలు పొయ్యి వెలిగించి పొంగల్ తయారు చేయబోతోంది. కండ్రెప్పలు కూడా కొట్టకుండా చూస్తుందంటే దిష్టి తగులుతుందేమో. తన దిష్టి తగలదులేరా. ఎందుకు బ్రో? తనే ఒక దిష్టి బొమ్మ కదా. ఆగు పార్వతి,
అమ్మగారు నేనే పొయ్యి వెలిగించి వంట చేస్తాను. ఇటివ్వు. అదేంటక్క అంతలోనే మనసు మార్చుకున్నావు? పార్వతికి ఏ ప్రమాదం జరగకూడదని నువ్వు ఇలా చేస్తున్నావని అర్థమైంది అఖిల. నా కొడుకు కోడలికి ఏ హాని జరగకుండా చూడు స్వామి. ఈరోజు వంట పూర్తయ్యేలోగా ఈరోజు మెనూ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి. ఎన్ని కూరలున్నా గుమ్మడికాయ కూర అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంట్లో పండగ స్పెషల్ అదే కదా. ఇక్కడే ఉంది కదా, కట్ చేయడమే ఆలస్యం. ఆ, పార్వతి, గుమ్మడికాయ తీసుకో. ఉండనివ్వండి పెద్దబాబు గారు, ఇప్పుడే కట్ చేసి పెడితే ముక్కలు ఆరిపోతాయి. ఓ, పార్వతి, నువ్వే పని చెయ్యొద్దు. ప్రతి పని నేనే చేస్తాను, సరేనా? అమ్మగారు, అన్ని పనులు మీరే చేస్తే మాకేం తోచదు అమ్మగారు. పొంగలి తయారు చేస్తున్నారు కదా, చెరుగ్గడ్లు వేసి తిప్పుదాం పార్వతి. అబ్బో, అది కూడా పనేనా? కావాలంటే ఆ నీలాంబర్ని ఒక ఆట ఆడుకుందాం. ఆంటీ, ఈ ఐడియా ఏదో బాగుందే. ఆటపాట మధ్యలో దీన్ని జోకర్ని చేద్దాం. ముందు దీన్ని తగులు పెడితే కానీ ఈ టెన్షన్ పోదు. 5 నిమిషాల్లో కాన్సెప్ట్ ఏంటో చెప్పేస్తాను, రెడీగా ఉండండి. ఓకేనా? రెడీ రెడీ. ఇందులో చీటీలు రాసుకొచ్చాను, సరదాగా సంక్రాంతికి సందడి చేద్దాం. ఓకేనా? మేం రెడీగానే ఉన్నావయ్యా. ఆ చీటీల్లో ఏం రాసావో చెప్పు. పోటీ పడ్డంలోనే మజా ఉంటుంది పిన్ని. రేయ్, పిచ్చి పోటీలు అయితే పెట్టలేదు కదా? అలా ఏం లేదు బ్రో, అంతా ఫన్కే. నన్ను పిచ్చిదానిలో ఇక్కడ పడేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? బిందుల నుంచి నా కాళ్ళు బయటపడ్డాక మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. మహి, ఏంటా పోటీ? ఎవరి బలం ఎంతో తేల్చుకోవాలి. కుస్తీ పోటీలు అనమాట. బ్రో, తినే పోటీలు ఏమైనా ఉంటే పెట్టచ్చు కదా. పాపం నీల్ బాబు గారికి ఆకలిస్తుందనుకుంటా. ముహూర్తం టైం అయ్యాకే తినాలి నీల్. మనం దీనికి కూడా ముహూర్తం చూసుకోవాలా? రాహుకాలంలో భోజనం చేయకూడదు. పండగ పూట ఈ పద్ధతినే పాటించాలి. ఓకే డాడ్, ఆర్ యు రెడీ? యా, నేనెప్పుడో రెడీరా. మా ఆడవాళ్ళని ఓడించి మీరు గెలిచేద్దామనే నా బావగారు. మీ టాలెంట్ మాకు తెలీదా పిన్ని? మీరు కన్ను కొడితేనే చాలా మంది పడిపోయారన్నారు. అది కాలేజ్ రోజుల్లో పెదబాబు.
ఇప్పుడు కన్ను కొడితే మర్యాద ఉంటుందా? ఏంటక్క జోక్ వేసిన నవ్వవు? ఏమీ లేదు, మీ సంతోషాన్ని చూస్తూ ఉండిపోయాను. వీళ్ళ కుస్తీ పోటీల్ని వాడుకొని నేను బయటపడితే బావుంటుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా భవానీ ఆంటీని నాతో పోటీ పడుతుంది. దాన్ని ఓడించాలి. నువ్వు ఒక స్లిప్ తీ బంగారం. హలో హలో హలో, ఎవరిది? నేనే. మీరు పోటీ పడటం కాదు, దమ్ముంటే నాతో పోటీ పడండి, చూద్దాం. ఏంటే చూసేది కాకరకాయ పులుసు? ఏ చీప్ రాంటీ, బిల్డప్లు ఇవ్వకుండా దమ్ముంటే నాతో పాటు కుస్తీ పోటీ పడు, చూద్దాం. చీపిరా అంటే అక్కర్లేదు, నేను రానా? రారా రా, తాళి కడతానని గొప్ప చెప్తున్నావు కదా. గొప్పే ఉంది. ఇప్పుడు ఓకే అంటే చెప్పు, తాళి కట్టేస్తాను. ఆగవయ్యా, దాని సంగతి నేను చూసుకుంటాను. పిన్ని, ఓడిపోతే ఏం చేస్తుందో చెప్పమను. నేను గనక ఓడిపోతే మీరు ఏది చెప్తే అది చేస్తాను. ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని మాత్రం చెప్పకండి. నీకు శిక్ష పడాల్సింది ఇంకా ఉంది నీలాంబరి. అప్పుడే ఎలా పంపిస్తారు? దాని సంగతి నేను తేలుస్తానుండా ఐశ్వర్య. అది పిన్ని, ఏది ఏమైనా నువ్వే గెలవాలి. కమాన్ చీపిరా అంటే. గెలిచేది నేను. గెలిస్తే నా కాళ్ళని ఈ బిందె నుంచి బయటికి తీస్తారా? ఓకే డన్. ఏంటే నువ్వు గెలిచేది? రావే. కమాన్ అంటే కమాన్. రా. కమాన్ అంటే కమాన్ అంటే స్టార్ట్. ఏయ్! సూపర్ సూపర్ అంటే సూపర్. కానివ్వండి. కమాన్ అంటే అంటే కమాన్ కమాన్ అంటే. ఈ ఉంగరంతో నీ పని చెప్తాను. భవానీ, కమాన్ భవానీ. కమాన్ పిన్ని, కమాన్. పిన్ని తోసే. కమాన్ అంటే కమాన్ ఫాస్ట్. కమాన్ కమాన్ చీపిరా అంటే. కమాన్ పడేయండి. ఉంగరం గుచ్చుకునేలా చేస్తావా? నీ సంగతి చెప్తానుండు. కమాన్ అంటే కమాన్ చీపిరా అంటే. కమాన్ కమాన్ చీపిరా అంటే. ఏయ్! ఇది చీటింగ్, చీటింగ్. తొండి లేదు గిండి లేదు, దొంగ మొహందానా. నాకు ఉంగరం గుచ్చి ఓడించాలనుకున్నావు కదే. అక్క, దీనికి పనిష్మెంట్ నేను ఇస్తాను. ఏం చేయాలనుకుంటున్నావో చేయి భవానీ. వెళ్ళు పిన్ని, త్వరగా రా. ఏయ్! ఈ గుమ్మడికాయని ఇలా దీని తల మీద పెట్టుకొని ఇంటి చుట్టూ 10 రౌండ్లు వెయ్యాలి. అది మరి కింద పడేస్తే? నాతో వెంటనే తాళి కట్టించుకోవాలి బ్రో. నీల్ బాబుకి పెళ్ళంటే చాలా తొందరగా ఉన్నట్టుంది. దీని ఆట కట్టించడానికి అందరూ రెడీగా ఉన్నారు. వెళ్ళు చాచి. వెళ్ళు. సింగ్ అండ్ డాన్స్, ఏ సింగ్ అండ్ డాన్స్, ఏ సింగ్ అండ్ డాన్స్. పిన్ని, అది సింగం డాన్స్ కాదు, గంగం డాన్స్. ఏదో ఒకట్లే చిన్న బాబు. ఈ రోజు తన పని అయినట్టే. మహి, నెక్స్ట్ ఎవరు? 1 minute బ్రో. బంగారం, ఇంకో స్లిప్ తీ.
ఎవరు? ఇంకెవరు ఆ ఆంటీ అంకుల్. మామ్, ఇప్పుడు నువ్వు డాడీ పోటీ పడాలి. మా మధ్య పోటీ ఏంటి నాన్న? అమ్మా తప్పదు, ఆట పోటీలో నో సెంటిమెంట్స్. మీ అమ్మ చేతిలో ఓడిపోయే అదృష్టం నాకుందని హ్యాపీగా ఉంది. కమాన్ మామ్, కమాన్ డాడ్. కమ్ ఆన్. పెన్ని ఎంకరేజ్ చేయండి. అమ్మగారు అరే అక్క నువ్వే గెలవాలి. కమాన్ ఆంటీ కమాన్. డాడ్ కమాన్, కమాన్ డాడ్. ఓడిపోయారు. మామే గెలిచింది. ఆంటీ అంకుల్ మాటల్లో చెప్తే మీరు చేతల్లో చేసి చూపించారు. గ్రేట్. ఆయన ఓడిపోలేదమ్మా. నా అరచెయ్యి తన అరచేతి మీద ఉండాలని అలా చేశారు. వావ్. ఏయ్, ఆ గుమ్మడికాయ కింద పడి పగిలిందనుకో నీ తల కూడా అలాగే ముక్కలవుతుంది చెప్తున్నా. బాగా చెప్పావు పిన్ని. డాడ్ మీరు ఒక చీటీ తీయండి. అలాగే నాన్న. మహి ఇదిగో డాడ్. అఖిల ఏముందో చూడు. చిన్నబాబు, నువ్వన్నీ ఇలాంటివే రాస్తావనుకుంటా. ఏమొచ్చింది మామ్? ప్రేమకి ప్రతిరూపంగా ముద్దు పెట్టాలి అని. వావ్. వావ్. సూపర్. ఆంటీ ఇప్పుడు మీరు అంకుల్ని కిస్ చేయాలి. కాదమ్మా, మా ప్రేమకి ప్రతిరూపం అంటే పెద్దబాబు, చిన్నబాబు. ఏమండి, మీరు చిన్నబాబుకి, నేను పెద్దబాబుకి ముద్దు పెడదాం. అలాగే అఖిల. చిన్నబాబు. ఆహా, ఏం తెలివక్క నీది. నాకు ముచ్చమటలు పట్టించి మీరు ముద్దు ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటున్నారా? బా, ఎప్పుడవుతుందో నాయనా. సరే సరే, నెక్స్ట్ ఆడదామా? కమ్ ఆన్. బంగారం ఇంకోటి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. అంకుల్, మీరు ఆంటీకి ఫస్ట్ కేస్ ఎప్పుడు పెట్టారు? ఓ వావ్. రాయ్, మీరు పోటీ పెట్టారా లేకపోతే ఆట పట్టిస్తున్నారా? పర్లేదు సార్, చెప్పండి. చెప్పండి అంకుల్. ఓకే ఓకే, చెప్తాను చెప్పకపోతే గోల పెట్టేస్తారు కదా. చెప్పాలి. మీరు కూడా వాళ్ళతో కలిసిపోయారనుకుంటాను. డాడ్ చెప్పండి. అమ్మ ప్లీజ్ డాడ్ చెప్పండి. ఓకే ఓకే. మా పెళ్లికి వీళ్ళ నాన్నగారు ప్రచండ భూపతి రాజావారు పచ్చజెండా ఊపిన తర్వాత ఆ రోజు సాయంత్రం అఖిల పాదానికి ముద్దు పెట్టాను. వావ్. పెద్దబాబు, ఇప్పుడు నువ్వు పార్వతి పోటీ పడాలి. పార్వతి, నీ తడాకా ఏంటో చూపించాలి. అట్టకి సనం గారు. ఏంటి? పెద్దబాబు గారు,
ఇవాళ మీరు నేను తేలిపోవాలా. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావే. ఓడిపోండి పెద్దబాబు గారు. ఆనాక మీకెన్ని ముద్దులు కావాలంటే అన్ని ఇస్తాను. హ? మ్మ్. హ?